వరంగల్ జిల్లా నరసింపేటలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో జరిగిన భారీ రాజకీయ చేరిక కార్యక్రమం చర్చనీయాంశంగా మారింది. యువ నాయకుడు డాక్టర్ బోడ అనిల్ కుమార్ నాయక్ తన 500 మంది అనుచరులతో కలిసి కల్వకుంట్ల కవిత సమక్షంలో తెలంగాణ జాగృతిలో చేరగా అనంతరం వరంగల్ రోడ్ చౌరస్తా నుంచి అంబేద్కర్ సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించిన నాయకులు సామాజిక తెలంగాణ సాధనతో పాటు యువత, మహిళలు, బలహీన వర్గాల సమస్యల పరిష్కారానికి ఉద్యమాత్మకంగా ముందుకు సాగుతామన్నారు. ముఖ్యంగా నర్సంపేట ప్రజానీకానికి నా యొక్క మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలుపుకుంటున్నాను. గత 4.5 సంవత్సరాల నుంచి వెళ్ళి ఒక యువ నాయకుడిగా నిబద్ధతతో, ఆత్మవిశ్వాసంతో డాక్టర్ బోడ అనిల్ నాయక్ అనే నేను నర్సంపేట బిడ్డను, విద్యావంతుల్ని, రాజకీయ విశ్లేషకుల్ని, నా యొక్క మనోభావాలని వాళ్ళ దగ్గర పంచుకుంటూ ఈరోజు ఒక నిర్ణయానికి వచ్చి వందలాది మందితో తెలంగాణలో ఉండే యువత యొక్క ఆర్థిక, రాజకీయ, సామాజిక స్థితిగతులను పెంపొందించడానికి నేనున్నా అంటూ ఒక మహిళ, తెలంగాణ బిడ్డ అయినటువంటి కల్వకుంట్ల కవిత గారు రేపు రాబోయే రోజులలో ఏప్రిల్ 25వ తారీఖు స్థాపించే ఆ పార్టీలో నేను కూడా ఒక భాగస్వామి కావాలని కృతనిశ్చయంతో నిర్ణయించుకొని 500 మందితో, నా అనుచరులతో ఘనంగా మన తెలంగాణ కేంద్ర కార్యాలయం అయినటువంటి జాగృతి కార్యాలయంలో ఈరోజు నేను